జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన చప్పగా సాగుతోంది. ఆశించిన స్థాయిలో అక్కడ సక్సెస్ అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి అనే అంశం మీద ఐపాక్ అక్కడ తాజాగా ఒక సర్వేని నిర్వహించిందని, ఆ సర్వే రిపోర్ట్ చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు. అక్కడ వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డికి అందాయని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హాయ్ అమ్మా. విశాఖలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చప్పగా సాగుతుంది. అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడు ఐపాక్ సంస్థ అసలు ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే అంశం మీద ఒక సర్వే నిర్వహించారని, ఆ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని, ఉత్తరాంధ్రలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డికి అందాయి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నదాకా ఉత్తరాంధ్ర మీదను రాయలసీమ మీద విపరీతమైనటువంటి ఆశలు పెట్టుకుని ఉన్నాడు. మామూలుగా ప్రకాశం, నెల్లూరు వరకు ఆయన ఆశలు, అటు రాయలసీమను చూసుకుంటే అక్కడ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వదిలేసి మిగిలిన చోటంతా అతను తనకే అనుకూలంగా ఉంటుంది అని చెప్పని అతను భావించడం కూడా జరిగింది. అదే ఆస్తితో ఉన్నాడు ఆయన. కానీ ఆయన పర్యటనలు, ఎన్నికల విధి విధానాలు వెలువడిన తర్వాత, ఆయన పర్యటనలో పేలవంగా జరుగుతున్న విధానం చూసుకున్న తర్వాత ఒక రకమైనటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది. మళ్ళీ ఇళ్ళ చేత వేగుల చేత ఎట్లా ఉంది ఏంటనే సమాచారం తెప్పించుకుంటూ ఉంటే ఉత్తరాంధ్రలో చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నారనే సమాచారం అందింది. వాళ్ళు నిన్నటి దాకా పెట్టుకున్న ఆశలు ఏందంటే అరకు లోక్సభ నియోజకవర్గంలో 7కి 7 మాకే వస్తాయి. అలాగే విజయనగరానికి సంబంధించి కావచ్చు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ 34 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు 25 నుంచి 26 మాకే వస్తాయి అనే ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. అంటే 34కి 26 వస్తాయి అనుకున్నారు అనే ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఉన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఒకసారి చూసుకున్న తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈ కూటమి వల్ల లోకలోకలు వస్తే దాన్ని మనం లబ్ధి పొందుదాం అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కానీ అన్నీ సవ్యంగా జరిగిపోతా ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగిలినన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజల మనోగతం ఏందనేది ఇప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడే అర్థమైపోతూ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఎవరు పోటీ పడుతున్నారని భావించట్లా. వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరున్నారు అంటే కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా గమనించాను. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, కృష్ణనే ఆయన విశాఖపట్నంలో పోటీ చేస్తారు. గతంలో ఆయన సైకిల్ గుర్తు మీద పోటీ చేశాడు. ఇప్పుడు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు బాగా తెలుసు నాకు, మన సైకిల్ గుర్తే కదా అంటున్నారు. ఓకే. ఇట్లా జనంలోకి తీసుకెళ్ళాలి. అంటే ఏ గుర్తు ఉంది ఎక్కడ, ఇట్లా జనంలోకి తీసుకెళ్ళాలి. అలాంటి చాట్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సరిపోతాయి. సమయం అంటే రూరల్లో కొంత అవగాహన ఉండదు కాబట్టి ఆ వ్యక్తి అంటే పలానా పార్టీలోనే ఉన్నాడు, ఆ గుర్తే అనుకుంటారు కాబట్టి దాన్ని తీసుకెళ్లే క్రమంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళు. అది జరుగుతుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు మిగిలిన చోట్ల వచ్చే తల్లి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఉత్తరాంధ్ర మీద ఎందుకు ఆశలు పెట్టుకున్నాడు అంటే అతను మామూలుగా నేను పోయినసారి కూడా నాకు విపరీతంగా ఇచ్చారు కాబట్టి విజయనగరం 9 బలమైన నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు అని చెప్పని భావించారు. బొత్స సత్యనారాయణ గారి మీద ఇప్పుడు కళా వెంకటరావు గారు పోటీ చేస్తున్నారు. అసలు బొత్స సత్యనారాయణ గారి మీదే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయనే ఓడిపోబోతున్నాడు చీపురుపల్లిలో అంటూ కొన్ని సంకేతాలు అందుతున్నాయి. లేదు, ఓడిపోతున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ తెలిసిన తర్వాత డబ్బులు ఇచ్చి లేకపోతే భయపెట్టి, ప్రలోభ పెట్టి, అవసరమైతే భయాందోళన గురి చేసి గెలవాలనుకున్న వీళ్ళకి ప్రజల యొక్క నాడి ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. మీరు ఎంత డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు మనకల్లి వచ్చేటట్లు లేరు. ఉదాహరణకి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, సభలకు రండి అయ్యా బాబు అంటే గతంలో 200, 300 ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాము, ఒకవేళ మందు బాబులు ఉంటే వాళ్ళకి ఇస్తాము, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తామన్నా కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. అందుకే అంత పేలవంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసారు. సరే, ఏ పార్టీకైనా కళ్ళు కట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో కొంతమంది వాళ్ళు వస్తారు, సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు వద్దనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వద్దనుకుంటున్నారు,
ఇది వాళ్ళకి ఇంకా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. విశాఖపట్నంలో కావచ్చు, విజయనగరంలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి దందాలు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా కావచ్చు, లేకపోతే గనుల దోపిడీ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులను బెదిరించి వాళ్ళ స్థలాలని మీరు స్వాధీనం చేసుకున్న విధానం కావచ్చు, అలాగే డాక్టర్ సుధాకర్ గారిని మీరు అత్యంత కిరాతకంగా చనిపోవడానికి కారణం ఏ విధంగా చేశారో ఇంకా ప్రజల మనసులో ఇంకా మర్చిపోలేదు. కాబట్టి జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూసుకుంటా ఉంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం చాలా సౌమ్యులు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సౌమ్యులు. ఎవరొక్కడొచ్చి ఏ వ్యాపారాలు చేసుకున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఎవరి మీద పెద్ద ప్రతీకారాలు ఉండవు. అట్లాగే వాళ్ళ ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళలో మార్పులు ఉండవు. ఈరోజు జరుగుతుంది ఏంటంటే నక్సల్బరీ ఉద్యమం ఎంత గొప్పగా చేశారో వాళ్ళు చూసాం మనం. అవును సార్, ఈ 3 రాజధానుల అంశం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినా కానీ ఈ కడప రేట్ల ప్రభావం మా మీద ఉండే అవకాశం ఉంది, మా ప్రశాంతతకి భంగం వాటిల్లే అవకాశం ఉందని ఉత్తరాంధ్రులు ఇప్పటికే భావించారని, స్పెషల్గా విశాఖ వాసులు భావించారని, వారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారని దానికి సిద్ధమయ్యారంటూ కూడా కొన్ని వార్తలు అయితే జరుగుతున్న పరిణామాలన్నీ చాలా స్పష్టంగా అట్లానే ఉన్నాయి కృష్ణ. ఇక్కడ జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించండి సార్. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రతికూలంగా ఈరోజు ఎదురవుతున్నాయి కాబట్టి అతనికి వచ్చిన ఇబ్బందులు అర్థమైందా. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఒక విషయాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? సాగునీరు, వాళ్ళ ప్రశాంత వాతావరణం, తాగునీరు, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినటువంటి జలాశయాలను ఈరోజు వరకు ఎందుకు కొనసాగించలేకపోతున్నావు? అక్కడ జరుగుతున్న విషయాల్లో ఒక్కసారి ఉద్యోగ కల్పన, వచ్చిన పరిశ్రమలు నువ్వు ఎందుకు పంపించావు? మిలీనియం టవర్లో ఎన్నో మంది ఉపాధికి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఆ వ్యాపార సముదాయాలన్నీ బయటికి పంపించేసావు కదా. పోనీ అక్కడ ఏమైనా చేసావా? కొత్తగా ఏమైనా ఉద్యోగ కల్పన జరిగిందా? పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా? ఉన్న పరిశ్రమలన్నీ ఎందుకు పారిపోతా ఉన్నాయి? భయం పుట్టి, మీ పరిపాలన చూసి భయం పుట్టి, మీ మాటలు చూసి భయం పుట్టి జరిగే విషయాలన్నిటి కూడా ఒక రకమైన కంపరం ఏర్పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అదే. ఇప్పుడిప్పుడు ప్రజలు ఆ భయాలను వీడి వాళ్ళను అక్కసుని ఎలగక్కుతూ ఉన్నారు, ఆవేశాన్ని ఎలగక్కుతున్నారు, అసహ్యాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా తిరగబడబోతున్నారో మనకు ప్రత్యక్షంగా ఈరోజు కొన్ని దృష్టాంతాలు మనకు కనపడతా ఉన్నాయి. బామల దగ్గరికి తీసుకెళ్ళిన ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు, మరి లేకపోతే మంత్రులు, వీళ్ళు మాట్లాడుతున్నా కూడా ఇంకా సైకిల్ గుర్తని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ మీద ఎంత ఏవగింపు ఉందో అర్థం చేసుకోవాలి. అంటే జరుగుతున్న పరిణామాలను ఒకసారి ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళంత బేలతనంగా మాట్లాడుతున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో కేవలం రాయలసీమని, ఉత్తరాంధ్రను మాత్రమే నమ్ముకున్నారు. కానీ ఉత్తరాంధ్రులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కి ఇవ్వబోతున్నారు అన్నట్ల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఐపాక్ చేసినటువంటి సర్వే కూడా ఆ వార్తలకి దగ్గరగానే ఉన్న నేపథ్యంలో ఏంటి సార్, ఉత్తరాంధ్ర ప్రజలైతే నిజంగా జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కి ఇవ్వబోతున్నారు? ప్రాంతం, కులం, మతం పర్లేదు. ఇప్పుడు సర్వజనులందరూ ఒకే తాటి మీద ఉన్నారు. ఓకే, ఆశా వర్కర్ లేరు, అంగన్వాడీలు లేరు, మరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు లేరు, ఉపాధ్యాయులు లేరు, ఉద్యోగస్తులు లేరు. చెప్తానా, ఉద్యోగస్తులు లేరు, వాలంటీర్లు లేరు. ఈరోజు 2,63,000 మంది ఉంటే 40,000 మంది కంటే కూడా పదవులు వదులుకోలేదు. మహిళలు లేరు, విద్యార్థులు లేరు, నిరుద్యోగులు లేరు. ఎవరున్నారయ్యా నీకు? అంటే వీళ్ళందరిలో అన్ని కులాల వాళ్ళు లేరా? ఒకే కులం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ ప్రభావం నీకు కనపడదా? ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు? వాళ్ళకై వాళ్ళు చూస్తున్నారు ప్రచారం, వాళ్ళకై వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వాళ్ళు తిరగబడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా మహిళా తల్లులు చేస్తున్న పోరాటం మగవాళ్ళకు స్ఫూర్తినివ్వాలి, పోరాట యోధులకు స్ఫూర్తినివ్వాలి. నిస్సందేహంగా వాళ్ళు తిరగబడుతున్నారు. ఎక్కడన్నా చూడండి మీరు, ప్రచారానికి వెళ్ళినప్పుడు మహిళలు మాట్లాడే మాటలకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు, మహిళలు తిరగబడుతున్నారు. చీపురు కట్టెలు తీసుకుని కొట్టడం ఒకటే మిగిలి ఉంది. ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సమాధానం చెప్పుకోలేక పారిపోతున్నారు ఈరోజు నాయకులు, పోటీ చేసేవాళ్ళు కూడా. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేదు.